నమస్తే, నేను ప్రశాంత్. రజనీ సజ్జల నోరు మోయించిన టీడీపీ ఎంపీ లవ్ శ్రీకృష్ణ. సో దీని గురించి అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి మేడం. ఈ సజ్జల అదేవిధంగా అంటే వీళ్ళ నోరు మూయిస్తున్నాడని చెప్పేసి వింటున్నాము లవ్ శ్రీకృష్ణ గారు. సో అంటే ఏం జరుగుతుంది? అంటే రజనీ ఎవరైతే ఉన్నారో మన సైబర్ మొక్క గారు, ఆవిడ ఇప్పుడు రెడ్ బుక్ మీద ఆవిడ విమర్శలు చేస్తున్నారు. తన మీద ఆరోపణలు వచ్చి తన మీద ఏసీబీ కేసు నమోదయ్యేసరికి ఇదంతా కూడా రెడ్ బుక్ వల్ల జరుగుతోంది అని ఆవిడ ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఈ రజనీ అన్న ఆవిడని తీసుకుంటే ఈవిడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులుగా పనిచేసి ఆవిడ మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. చిలకలూరిపేటకు చెందిన ఈవిడ చిలకలూరిపేటలో 2021లో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆవిడ పిలిపించి, అంటే వాళ్ళ మరిది ఆవిడ పిఏ వెళ్ళి వాళ్ళని పిలిచి వాళ్ళ మరిది కూడా మాట్లాడి 5 కోట్లు ఇమ్మని అడిగారు. అప్పట్లో వాళ్ళు కట్టలేదు. అప్పుడు ఏం చేశారు, అప్పుడు ఐఏఎస్ అధికారి జాషువా ఉన్నారు కదా, జాషువా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయన ఏం పట్టించుకోవాలా. అప్పుడు ఈవిడ మన సజ్జల గారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఒక రిపోర్టర్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి ఫైన్ వేయించింది. ఆ ఫైన్ వేయించేసరికి వాళ్ళు ఇంకా దారి లేక ఈవిడని అప్రోచ్ అయితే ఈవిడ నాకు 2 కోట్లు ఇవ్వండి నేను మాఫీ చేయిస్తానని ఈవిడ డబ్బులు తీసుకుంది. ఇదంతా కూడా జాషువాకు కూడా తెలుసు. జాషువా కూడా ఇప్పుడు రిపోర్ట్ చేసినట్టున్నారు. కాబట్టి ఇదొకటే కాదు ఆవిడ చేసింది. రైతులు వాళ్ళు దాన్ని ఏమంటారు, మార్కింగ్ చేసుకుంటారు కదా ఇప్పుడు ప్లాట్స్కి, అదేనా అట్లా చేసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 5 లక్షల నుంచి 7 లక్షలు వసూలు చేసింది. అట్లా ఏకంగా ఎన్ని ఎకరాలకు ఆవిడ ఎంత 80 లక్షలు తీసుకున్నట్టుంది. అది ఎగ్జాక్ట్ ఫిగర్ మనకి ఇంకా బయటికి రాలేదు. అయితే ఇవన్నీ కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు బయటకు తీసుకొచ్చాక ఆవిడ 1,26,00,000 ఎంతో మొత్తం తీసుకుంది. 80 లక్షలు వెనక్కి ఇచ్చి ఇంకా మిగతా 36 లక్షలు ఎన్నికలు అయ్యాక ఇస్తానండి. అంటే ఆవిడ ఏమనుకుంది, ఈ డబ్బులు వెనక్కి ఇవ్వక్కర్లేదు, మనం ఎలాగా నెగ్గుతామో అప్పుడు 80 లక్షలు కూడా వెనక్కి తీసుకుందాం అని అనుకుందేమో ఆవిడ. ఇంతేకాకుండా లోకల్గా బట్టల దుకాణాలు వాళ్ళు, తర్వాత మద్యం దుకాణాలు, బార్లు ఎవరిని వదిలిపెట్టాల, అందరి దగ్గర ఆవిడ డబ్బులు వసూలు చేసింది. ముఖ్యంగా బట్టల దుకాణాలు ఎలా అంటే ఇప్పుడు కొత్త చీరలు వస్తాయి అనుకోండి, మూటలు వస్తాయిగా, రాగానే ఫస్ట్ మూట ఆవిడకి వెళ్ళాలట. ఆవిడ అందులో ఆవిడకి నచ్చిన చీరలు తీసుకున్నాకే వాళ్ళు అమ్ముకోవాలట. అంటే ఇక్కడ ఎవరు మళ్ళీ ప్రశ్నించలేదా? అంటే అసలు ఆవిడ చిలకలూరిపేటలోకి లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంటర్ కానివ్వాల. ఇప్పుడు వాళ్ళిద్దరూ వైసీపీలోనే ఉన్నారు. అప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలని ఆవిడ రానివ్వలేదు. యాక్చువల్గా లావు శ్రీకృష్ణదేవరాయలు లావు రత్తయ్య గారి కొడుకు, మీకు తెలుసు, విజ్ఞాన సంస్థలు ఉన్నాయి కదా, విద్యా సంస్థలు. సో వాళ్ళకేమీ డబ్బులు అవసరం లేదు. ఈ రజనీ ఏమంటుంది, లావు శ్రీకృష్ణదేవరాయలు వైజాగ్లో ఇది జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరిగి భూములు కొట్టేశాడు అంటుంది. వాళ్ళు ఓపెన్ ఆక్షన్లో డబ్బులు ఎక్కువ చెల్లించి ఆ భూములు కొనుక్కున్నారు. ఆయన అప్రంగా ఏమీ తీసుకోలేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఊరికే ఇచ్చేయలేదు అతనికి. ఈవిడ చేసిన ఆరోపణలకి దానికి కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు బదులు ఇచ్చారు ఆయన. సో ఇవాళ రజనీ చేసిన ఆరోపణలన్నీ ఆవిడ తప్పులు చేసింది కాబట్టి చేయాల్సి వస్తుంది. ఆవిడ వేరే మార్గం లేదు. ఆవిడ ఏమంటోంది, ఎలా బెదిరించింది నిన్న, ఎంత ఒక రిపోర్టర్ ఏదో ప్రశ్నిస్తే ఇక్కడ ఏముంది చూపించు, నువ్వు ఏ పత్రికా రిపోర్టర్ నువ్వు అని నిలదీస్తోంది ఆవిడ. మేము మళ్ళా వస్తాం, వడ్లమూడికి చిలకలూరిపేట అంత దూరమో, చిలకలూరిపేటకి వడ్లమూడి అంతే దూరం, మేము వస్తాం, మళ్ళా మీ సంగతి తేలుస్తాం అన్నట్టు మాట్లాడుతోంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అంటుంది. అంటే ఇక్కడ తన మాటల వెనకాల వైసీపీ వాళ్ళు ఎవరైనా ఇలా ఉండి మాట్లాడిపించారంటారా? అది జరగచ్చండి, స్క్రిప్ట్లు అక్కడి నుంచే వస్తాయి ఇప్పుడు. కానీ ఆవిడ రెడ్ హ్యాండెడ్గా దొరుకుతోంది కదా, ఇప్పుడు ఆవిడ ఇరుక్కుంది, అందుకని ఆ భయం మొహంలో మనకు కనిపిస్తుంది. ఆవిడ ఇప్పుడు ఏ రకంగానూ తప్పించుకోవడానికి లేదు. ఇంకొకటి, నా కాల్ డేటా తీసుకున్నారు, మొత్తం మా ఇంట్లో 7 సభ్యుల మీద కాల్ డేటా అంతా తీసుకున్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు అంది ఆవిడ. దానికి కూడా ఆయన బదులిచ్చారు, నేను అలాంటి పనులేమి చేయను, నా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు,
నా కుటుంబ సభ్యులు ఎంతో మిగిలిన ఆడవాళ్ళు కూడా అంతేను. ఇప్పుడు ఏమండి 2020లో ఆయన కాల్ డేటా తీసుకున్నారని అంటోంది. ఆ? తీసుకున్నప్పుడు అప్పుడు ఎవరండి ముఖ్యమంత్రి? జగన్మోహన్ రెడ్డి కదా. అవును. అప్పుడు నువ్వేం చేయాలి? జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ చేయాలి కదా. నువ్వు సైబర్ పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వాలి కదా. అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అప్పుడు అంటే పార్టీ పరువు పోతుందని ఆలోచించానండి. పార్టీ పరువు ఏంటి? ఇక్కడ నీ కుటుంబం అనేది నువ్వు నష్టపోతున్నావు. నీ కుటుంబానికి సంబంధించి జరిగినప్పుడు నిజంగా జరిగి ఉంటే మీరు కంప్లైంట్ ఇవ్వాలి కదా. అవును. ఇప్పుడైనా కంప్లైంట్ ఇవ్వాలి కదా, నిజంగా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే. ఇవ్వాలా వద్దా? సో ఇదంతా కేవలం ఆరోపణలు మాత్రమే అంటారు. ఆరోపణలే. ఇప్పుడు ఆవిడ ఏంటంటే ఆవిడ ఎదుర్కోలేదు డైరెక్ట్గా, ఆవిడకి తెలుసు. అందుకే ఇప్పుడు ఆవిడ ఇంత అక్రమాలు అవినీతులు చేసింది కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఆవిడని తీసుకెళ్లి గుంటూరుకు పడేశాడు. ఆవిడకి చిలకలూరిపేట ఇవ్వలేదు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ లేకుండానే చేసింది అంటారు ఇదంతా. సజ్జల సపోర్ట్ ఉండొచ్చండి. జగన్మోహన్ రెడ్డి ఇలా చిన్నవన్నీ పట్టించుకుంటారు, ఆయన పట్టించుకోరు. పెద్ద సజ్జలే పట్టించుకుని ఉంటాడు. సజ్జలకి తెలియకుండా ఏం జరగదు. ఇప్పుడు మీరు ఈవిడ ఇదేంటండి ఎన్ని వేల కోట్లు తినేసిందో అంటున్నారు. ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఆవిడ. ఇప్పుడు మీరు ఇంకొకటి అండి, రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి కదా ప్రతిరోజు, భూమిలో ఇళ్ళో ఏదో ఒకటి. వాటి మీద తనకు సంబంధించిన ఒక చుట్టాన్ని అక్కడ కూర్చోబెడుతుంట పొద్దు నుంచి సాయంకాలం వరకు. ఇవాళ ఏమేమి రిజిస్ట్రేషన్స్ జరిగాయి, ఎవరు చేసుకున్నారు, ఎంత ఒక రిజిస్ట్రేషన్ విలువ అన్ని తెలుసుకుంటుందిట. అధికారులనే అడుగుతుందిట, అధికారులు చెప్పినా కూడా నమ్మదుట. సో ఆ చేసుకున్న వాళ్ళు ఇవిడికి మళ్ళీ కమిషన్ ఇవ్వాలి. తర్వాత మీరు ఒక వెంచర్ వేశారు అనుకోండి, ఆ వెంచర్లో కూడా ఒక్కొక్క ప్లాట్కి మీరు ఇంతనే ఆవిడకి ఇవ్వాలి. అట్లా అంటే ఎక్కడ ఏది మట్టి, మశానం, మద్యం, తర్వాత ఇంకేంటి ల్యాండ్స్, తర్వాత ఇదేంటి మైనింగ్, అన్ని ఏది వదలలేదు ఆవిడ. వైసీపీలో మనం చూస్తూ ఉన్నాము. అంటే ప్రతి ఒక్క లీడర్ పైన ఇలాంటి కేసులే, అన్యాయాలు, అక్రమాలు, ప్రతి ఒక్కరిది ల్యాండ్ కేసులు, మీరు అన్నట్లు మద్యం కేసులు, అంటే ప్రతి ఒక్కరి మీద ఇలాంటివి ఉన్నాయంటారా? ప్రతిరోజు ఇదే జరుగుతోందండి. దీనికి చంద్రబాబు నాయుడుకి సంబంధం ఏంటండి? దీనికి లోకేష్కి సంబంధం ఏంటండి? ఇప్పుడు రెడ్ బుక్ లో వీళ్ళ పేర్లు ఎందుకు రాసుకుంటాడు? ఆయనకి రజనీతో ఏంటి పని? ఆయన తనకు జరిగిన అన్యాయం ఎవరు చేశారో దాన్ని రాసుకుంటాడు ఆయన. రజనీ ఏం తింది, రజనీ ఏంటి మట్టి తిందా, రజనీ ఏంటి మద్యంలో తిందా, ఇవా ఆలోచిస్తాడు ఆయన. వాళ్ళ ఎన్ని లెక్కలు తీసినా వస్తూనే ఉన్నాయి కదా. ఇప్పుడు చిత్రగుప్తుడి చిట్టాలాగా వీళ్ళ అవినీతి చిట్టా వస్తూనే ఉంది కదా. ఏదో నేనేదో అనాలి ఇప్పుడు అంటే లావు కృష్ణదేవరాయల మీద ఆవిడ కోపం అంతా, ఈయనంతా కూడా వెనకాలండి చేయిస్తున్నాడని. మీకు అర్థమైందా? అందుకని ఆ కోపాన్ని ఆవిడ ఆ రకంగా చూపిస్తోంది. ఇవాళ మీరు అసలు ఆవిడ మొహం చూసారంటే ఆవిడ భయపడి చచ్చిపోతుంది. ఎందుకంటే ఇరుక్కుంది ఆవిడ డైరెక్ట్ గా. నేనంతా కూడా నా డబ్బులే ఖర్చు పెట్టాను. అసలు ఇంకొకటి అండి, వీళ్ళ ఆస్తులన్నీ బయటకు తీయాలండి ఒక్కొక్కడివి. 5 ఏళ్లలో చేయాలి. 5 ఏళ్ల ముందు ఎంత, 5 ఏళ్లలో ఎంత సంపాదించారు, 5 ఏళ్ల తర్వాత వాళ్ళ ఆస్తుల విలువలు ఎంత, వీళ్ళ ఏ రకంగా వీళ్ళ లైఫ్ స్టైల్ అంతకు ముందు ఉంది, ఇప్పుడు ఉంది. ప్రతి ఒక్కడి మీద, ఓడిపోయిన వాళ్ళ మీద, గెలిచిన వాళ్ళ మీద, గెలవని వాళ్ళ మీద, అందరి మీద వెయ్యాలండి. అప్పుడు కానీ ఇవన్నీ బయటికి రావు. సో ఏదైనా రజనీకి అయితే తప్పదు. 9 ఏళ్ళు జైలు శిక్ష అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.